హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే కర్రీ ఉల్లికారం పాలకూర. ఈ పాలకూరలో ఉల్లికారం వేసి చేసేయడమే ఈ కర్రీ ప్రత్యేకత అనమాట. పాలకూరని రకరకాలుగా కర్రీ చేస్తారు. అందులో పాలక్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇలా ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ పాలకూర ఎంతో మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట. ఇది కంటికి చాలా మంచిది, బాడీలో మంచి పుష్కలంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఇది దోహదపడుతుంది. అందుకనే పాలకూరని అప్పుడప్పుడు తింటూ ఉండాలి. అందుకని ఈ ఎండాకాలం వచ్చిందంటే పాలకూర కంపల్సరీగా ఆకుకూరలు ఎక్కువ తింటుంటారు. ఎస్, ఆకుకూరలు తినటం చాలా మంచిది. అందుకని ఈరోజు మనము ఈ పాలకూరలో ఉల్లికారం వేసి కర్రీ చేద్దాము. ఈ కర్రీ మటుకి సూపర్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలో ఈ కారం, ఉప్పు, మసాలా మంచి దట్టించి ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసి ఎలా తయారు చేయాలో చూద్దాం. పదండి. ఈ పాలకూర ఉల్లికారానికి కావాల్సినవి 2 కట్టెల పాలకూర తీసుకున్నాను, 2 ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా ముందు ఇంకా ఏం చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పాలకూరని సన్నగా తరగాలి. ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కూడా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కాక 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసాను. ఇట్లా వీటిని దోరగా వేయించాలి. ఇక ఇందులోకి 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇక వీటిని దోరగా వేయించాలి. అలాగే 5-6 ఎండుమిర్చి కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించాలి. వీటన్నిటిని బాగా దోరగా వేయించిన తర్వాత వీటిని చల్లారి పెట్టాలన్నమాట. వీటిని మిక్సీ పట్టేది ఉంటుంది. వీటిని కొంచెం ఫ్యాన్ గాలికి చల్లారించాలి. ఇలా మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేద్దాం. ఇక అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి వీటిని కూడా మగ్గే వరకు వేయించాలన్నమాట. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము. టేస్ట్కి చింతపండు బాగుంటుంది. ఓకే, వీటిని కూడా ఒక 2 మినిట్స్ మగ్గించి తీసి పక్కన పెట్టి చల్లార్చాలన్నమాట. ఇక చల్లార్చిన ఇవి ఉన్నాయి కదా, ధనియాలు, పచ్చెనపప్పులు, ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బరకగా ఒకసారి మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేయాలి. దీంట్లో ఆనియన్స్ కూడా వేసి అప్పుడు కొంచెం బరకగా, అంటే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ఇందాక ఆయిల్ యాడ్ చేసాము. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇక పచ్చిమిర్చి చీలికలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. వీటిని త్వరగా వేయించాలి. ఇక ఇందులోకి
మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేద్దాము. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా దీన్ని కొంచెం వేయించాలి. అల్లం పేస్ట్ లేకపోతే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం పసుపు, ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకొని వీటిని కొంచెం అటు ఇటు తిప్పేసి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ పాలకూరని మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని 50% ఒక సగం దాకా మగ్గితే చాలు. ఈ ఆకులు తొందరగా మగ్గుతాయి అన్నమాట. పాలకూర ఈ పాలకూర సగం మగ్గితే చాలు. ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు ఉల్లికారం ఉంది కదా, మనం మిక్సీ పెట్టిన ఉల్లికారాన్ని ఈ పాలకూరలో వేసేసి వీటిని బాగా కలపాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత దీన్ని బాగా వేయించాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మంచిగా వేగనివ్వాలి అన్నమాట. బాగా ఈ 50% కూడా ఈ పాలకూర కూడా దీంట్లో మగ్గిపోతుంది బాగా. అప్పుడు ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి కొద్దిసేపు వేగనిద్దాం. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వంటకాలు మీకు రుచి చూపించబోతున్నాను. చూసారా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కూర రెడీ అయిపోతుంది అనమాట. బాగా పర్ఫెక్ట్గా ఈ ఆకుకూర కూడా బాగా మగ్గిపోయింది అనమాట. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఉల్లికారం పాలకూర రెడీ అయిపోయింది. చూసారా, భలే టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆకలేసం, తిందాం రండి. ఇక ఈ పాలకూర ఉల్లికారం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా వేడి వేడి రైస్ పెట్టుకుందాం. ఈ ఉల్లికారం పాలకూర మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఉల్లికారంలో మనం ఈరోజు స్పెషల్గా పాలకూర ఉల్లికారం, దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చూద్దాం. బాగుంటుంది టేస్ట్. పాలకూర ఉల్లికారం నెయ్యి. వావ్, వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, స్మెల్ అదిరిపోయింది. నమః శివాయ. అబ్బా, వావ్, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చపోతే నాది బాధ్యత. టేస్ట్ కూడా అద్దరిపోయింది అనమాట. ఉప్పు కారం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి.
నెయ్యి వేసాం కదా, వేరే లెవెల్ ఇక సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఒక్క లైక్స్ ఈ వీడియోకి. ఓకే, థ్యాంక్ యూ.